నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఈ నెల 24న నామినేషన్ వేస్తారని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్ లో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి మంత్రి మాట్లాడుతూ నామినేషన్ రోజున ఉదయం 9 గంటలకు నల్గొండ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 12 గంటలకు నామినేషన్ వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. ముఖ్య నాయకులంతా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఈ నెల 20 నుంచి పార్టీ శ్రేణులంతా ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లు గెలిపించుకోవాలని తెలిపారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. ఉపాధి హామీ లాంటి పథకం పెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని అన్నారు. రఘువీర్ రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కష్టపడి పని చేయాలని కోరారు. నామినేషన్ కార్యక్రమంలో పార్లమెంటు కోఆర్డినేటర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు కుందూరి జానారెడ్డి, రామరెడ్డి, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలునాయక్, పద్మావతి, బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్ రెడ్డిలు ముఖ్య నాయకులంతా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్గోని రమేష్ గౌడ్, నల్గొండ జెడ్పీటీసీ ఒంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పలువురు కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికో మజాక్ అయిపోయింది. నిన్న మన ఎంపీ గెలిచిన ఆయన ఇప్పుడు ఒకసారి ఒక పార్టీలో గెలిచిన, నిన్న మన గెలిచిన బీజేపీ ఎల్పీ లీడర్ అని చెప్పి మహేశ్వర్ రెడ్డి నిన్న ఒక మాట్లాడుతున్నాడు. నీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, మా పార్టీ ఐక్యంగా ఉన్నది. సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో మీరు రేపు చూస్తారు తెలంగాణలో 14 సీట్లు గెలవబోతున్నాం. మీ ముఖానికి ఒక సీటు, మీ సొంత సీటు, మెదక్ సీటు కూడా గెలవలేరు. టీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కూడా 1-2 సీట్ల కంటే ఎక్కువ గెలవదు నాకు తెలిసి. మీరు అందుకనే మా పార్టీలో అందరం యూనిట్గా ఉన్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా సరే మా అందరినీ సీనియర్ల గౌరవం ఇస్తూ, ఏ విషయమైనా మాతో చర్చిస్తూ, ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలకు కూడా 10 ఏళ్లలో కేసీఆర్ గారు మొత్తం 10 సార్లు కూడా సెక్రటరీ రాలే. 3 నెలల్లో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటున్నాడు, మాతో కలుపుతున్నాడు. అందుకని మా దాంట్లో ఎవరికి అభిప్రాయ భేదాలు లేదు. మాకు పదవులు ముఖ్యం కాదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, నిన్న ఎవరు ఏకనాథ్ షిండే లేరు. వారు ముఖ్యమంత్రిగా, వారి నాయకత్వంలో మేమందరం టీమ్గా పనిచేస్తాం. మనం దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ భేదాలు లేకుండా అన్ని పనులు చేసుకుంటాం. మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రంజాన్, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈ రోజే మహాత్మా జ్యోతిబా పూలే జయంతి రావడం, నిజంగా ఆ మహానుభావుని ఇప్పుడే ఈరోజు మరి నివాళులు అర్పించడం. ఆ రోజే అంటరాని తరాన్ని రూపుమాపుతూ పిల్లలు కూడా చదువుకుని పైకి రావాలని, మహిళలు కూడా సమాజంలో వారికి గౌరవం రావాలని స్ఫూర్తి తీసుకొచ్చిన నాయకుడు మహాత్మారావు జ్యోతిరావు పూలే. ఈ విగ్రహం ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి విగ్రహం పెట్టించింది ఆ రోజు ఎమ్మెల్యేగా నేను పెట్టించాను. ఆ తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం అఫీషియల్ గా దాన్ని గుర్తించి జ్యోతిరావు పూలేగా హాలిడేగా ప్రకటించి ఇవాళ బీసీల పాటు మైనార్టీల కోసం పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ రంజాన్ పండుగ పవిత్ర మాసం, ఇంకా 32 రోజులు కష్టపడాలి. ఇంకా 5 సంవత్సరాలు, దాదాపు ఇంకా 5 సంవత్సరాలు మనకు ప్రతి ఒక్క వారికి, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతి ప్రభుత్వ పథకం వచ్చే విధంగా నల్గొండ కాన్స్టిట్యున్సీని, నల్గొండ పార్లమెంట్ తో పాటు తెలంగాణని ఒక సీనియర్ నాయకునిగా అభివృద్ది చేసి మీ గౌరవాన్ని కాపాడుతానని, మీరు మాత్రం తెలంగాణలోనే నల్గొండ అసెంబ్లీ ఎక్కువ మెజార్టీ ఇచ్చి నా గౌరవాన్ని కాపాడాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.